జిల్లాకు సంబంధించి ఈరోజు చలిగల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ గారికి, పెద్దలు వేములవాడ శాసన సభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారికి, మిత్రులు చొప్పదండి శాసన సభ్యులు శ్రీ సత్యం గారికి, జిల్లా పాలనాధికారి శ్రీ సత్యప్రసాద్ గారికి, లైబ్రరీ చైర్మన్ మిత్రులు దినేష్ గారికి, స్థానిక సర్పంచ్ సోదరుడు రాజేందర్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న నారాయణరెడ్డి అన్న గారికి, సోదరిమల్లు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమన్ల వాణి గారు, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, వివిధ గ్రామాలు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం, ఈ స్కూల్ ఇక్కడ రావడం అనేది సంతోషం. ఇది మంజూరైనప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం నా వంతుగా ఒక శాసనసభ్యునిగా, ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేలమే, మన పిల్లలకు సిబిఎస్ఈ సెంట్రల్ స్కూల్ చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు చాలా ఉపయోగపడతాయని చెప్పి నిరంతరం గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా కావచ్చు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా అధికారులు ఒక ప్రాపర్ గా కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాదాపు కొన్ని నెలలు కూడా పట్టింది. రకరకాల కారణాలు, దాని గురించి ఎక్కువ డీప్ గా పోకుండా ఏది ఏమైనా కానీ ఈ రోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైనందుకు చాలా సంతోషం. మరి ఎందుకంటే జగిత్యాల పట్టణానికి చాలా దగ్గర ఉంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పి భావించడం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఎండార్ చేసిన పేపర్స్ కూడా నవంబర్లోనే మా పాత్రికేయులు కావచ్చు, అధికారులందరూ కూడా తెలుసు. మన వాలంతరీ ఇవాళ నేను వెళ్లి ఈ కాయిదాలు ఇస్తుంటే సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఉన్నారో, సెక్రటరీస్ లెవెల్ ఉన్నారో, చీఫ్ ఇంజనీర్ లెవెల్ ఉన్నారో, అలాంటి వారు మేము ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకున్నాం ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్లీ దాదాపు 20-25 ఏళ్లు ఈ వాలంటరీలో వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పరిశోధనలు తగ్గినాయి. మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయానికి సంబంధించి దీన్ని యాక్టివేట్ చేయాలని చెప్పి వాలంటరీ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ చెలిగల్ సంస్థను సహజ వ్యవసాయానికి ఐడెంటిఫై చేశాను. మొన్ననే డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వచ్చి కలిస్తే మరి అలాంటప్పుడు అఫ్కోర్స్ కాలం మంచిగా లేదు, దాన్ని మనమే చేయలేము. కానీ వర్షాకాలం వచ్చింది, విత్తనం వేసేటప్పుడే మన రైతన్నలకు సహజ వ్యవసాయం ఎట్లా చేయాలని చెప్పి చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి, వినియోగదారులు కూడా కోరుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఒకవైపు విద్యా సంస్థ, అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా నిరంతరం అభివృద్ది చేయాలని తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన ఎంతో మంది నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి చొప్పదండి ఎమ్మెల్యే మిత్రులు సత్యం గారు మాట్లాడవలసింది.